నిజంగా 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్రాల్లా డ్యాన్స్ చేస్తున్నాడంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కే దక్కింది. ఇక కొంతమంది సన్నాసులు ట్రోల్ చేస్తూ ఉంటారు, ఈ వయసులో ఆయన వయసుకు దగ్గ ఒరే సన్నాసులారా వెదవల్లారా మీకు ఏం తెలుసురా ఆయన గొప్పతనం. ఓ జనరేషన్ కి ఆయన రోల్ మోడల్. మీమ్స్ వేస్తూ ట్రోల్ చేసినంత ఈజీగా కాదు 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే దాన్ని చూసి మీరు సిగ్గుపడండి. హలో ఫ్రెండ్స్, నేను రాజవీర్రావు. నిన్న మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్ని నిన్న రిలీజ్ చేశారు. ఈ పాట గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఆయన లీకులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నిజంగా అదిరిపోతుంది, థియేటర్లో ఆడియన్స్కి పూనకాలు వచ్చేలాగా ఉంటుంది, చిరంజీవి గారు ఇరగదీశారు, ఈ సాంగ్ చూస్తేనే చాలు ప్రేక్షకులు కుర్చీలో కూడా కూర్చోరు అని చెప్పేసి ఆయన హింటించుకుంటూ వచ్చాడు, అంటే లీక్ చేసుకుంటూ వచ్చాడు. చాలామందికి నిజంగా ఈ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సాంగ్ రిలీజ్ అయింది, లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. నిజంగా నిన్న చూస్తే ఒక అంబరాన్ని అంటినటువంటి సంతోషాలు నిన్న ఆ ఈవెంట్లో. నిజంగా ఆడిటోరియం దద్దరిల్లిపోయింది, అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు నిజంగా గంతులు వేయడం, ఆ పాటకి ఒక్కొక్కరు పూనకాలు వచ్చినలాగా వాళ్ళు ఎగరడం చూస్తూ ఉంటే, అంతేకాకుండా ఆ బీట్ వచ్చినప్పుడు, స్టెప్ సాంగ్లోని బీట్ వచ్చినప్పుడు వెంకటేష్ గారు అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టెప్లు వేస్తూ ఉంటే నిజంగా అది చూసే బయట లైవ్ చూస్తున్న మనకు కూడా నిజంగా కాళ్ళు చేతులు ఆడాయంటే మీరు అర్థం చేసుకోండి. ఆ బీమ్స్ నిజంగా అదిరిపోయేలాగా ఇచ్చాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్లో కుర్చీల్లో కూడా కూర్చోరు, అంత ఎగురుతూనే ఉంటారు, అంత బీట్గా ఉంది ఈ సాంగ్. మీరు అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్. అయితే ఇక మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ వింటేజ్, ఆ 90s కాలంలోకి తీసుకెళ్ళి నేను ఆయన అలా చూపించాలి, ఒక ప్రేక్షకుడిగా, ఒక అభిమానిగా ఆయన ఎలా ఉండాలో నేను బలంగా కోరుకుంటున్నానని చెప్పి అదేవిధంగా ఆయనను ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోకి చిరంజీవి గారిని తీసుకొచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మీ అందరికీ తెలిసిందే, అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్లు తీయడంలో దిట్ట. అలాగే ఈ సినిమాని అదే విధంగా తీశాడు. ముఖ్యంగా గజిబిజి లేకుండా, గందరగోళం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఈ సినిమా ఉండబోతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. అలాగే నిన్న డైరెక్టర్ కూడా చెప్పాడు, నేను కూడా మొన్న సెన్సార్ రిపోర్ట్లో కూడా చెప్పాను, ఈ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, అదేవిధంగా కామెడీ కాదు, ఫుల్లీగా ఎమోషన్ ఉంటుంది, డ్రామా, యాక్షన్ డ్రామా ఉంటుంది. నిజంగా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటూ సరదాగా అదేవిధంగా చాలా ఎమోషనల్ అవుతాడని నేను చెప్పాను. అదే విషయాన్ని నిన్న ఆయన ఈవెంట్లో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో మీరు అనుకుంటున్నట్టు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా అద్భుతమైన బలమైన ఎమోషన్ ఉంటుందని చెప్పాడు. ఇక నిన్న మెగాస్టార్ చిరంజీవి గారిని బాస్ని ఆ పాటలో చూస్తూ ఉంటే నిజంగా 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంత యంగ్ లుక్లో ఎలా కనబడుతున్నాడు, ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఆయన. నిజంగా ఆయనకు మనం హ్యాట్సాప్ అనాల్సిందే. 70 ఏళ్ల వయసులో నిజంగా కర్రలు పట్టుకుని నడిచే వాళ్ళు ఉన్నారు, చేత కాకుండా ఇంట్లో కుర్చీల్లో నుంచి లేవకుండా ఉండే వాళ్ళని ఎంతోమందిని చూసాం. మన కుటుంబ సభ్యులు చాలామంది 70 ఏళ్ల వయసులో అడుగు తీసి అడిగే వ్యక్తులు ఉన్నారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పాటలో అసలు ఎలా ఆయన అంత ఎనర్జీ ఆ భగవంతుడు ఎలా ఇచ్చాడు, ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తున్నాడు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అది చెల్లుతుందేమో అనిపిస్తుంది. ఇదే 60 ఏళ్ల వయసులో ఎంతోమంది స్టార్ హీరోలు, ఒకప్పుడు స్టార్ హీరోలు 60 ఏళ్ల వయసులో ముసలి పాత్రలు వేసుకుంటూ వాళ్ళు ఇక చాలయ్య మాకు సినిమా జీవితం అనే విధంగా ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్రాల్లా డ్యాన్స్ చేస్తున్నాడంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కే దక్కింది. ఆ అదృష్టం, ఆ గొప్పతనం అయింది మాత్రమే. ఇక కొంతమంది సన్నాసులు ట్రోల్ చేస్తూ ఉంటారు, ఈ వయసులో ఆయన వయసుకు దగ్గ పాత్రలు చేయకుండా ఇంకా డ్యాన్సులు ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. ఒరే సన్నాసులారా వెదవల్లారా మీకు ఏం తెలుసురా ఆయన గొప్పతనం. మీరు వీడియో గేమ్స్ చూసి పెరిగిన వ్యక్తులు, మేము కాదురా, మేము మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన వ్యక్తులం. మాకు తెలుసు ఆయన విలువేంటో, ఆయన గొప్పతనం ఏంటో. ఓ జనరేషన్కి ఆయన రోల్ మోడల్. ఆయన సినిమాలేరా మాకు సంక్రాంతి, దసరా, దీపావళి, కొత్త సంవత్సరాలు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు మాకు ఎక్కడలేని హుషారు. మీ అమ్మ నాన్నలను అడగండి, చిరంజీవి గారి సినిమాల గురించి మీ తల్లిదండ్రులను అడగండి, చెప్తారు. మాకు చిరంజీవి గారి సినిమా వచ్చిన రోజున ఒక పండగ. ఆయన మాకు అంత వినోదాన్ని ఇచ్చాడు, ఒక జనరేషన్ని నడిపించాడు. ఆయన వేసుకున్న బట్టలే మాకు ఫ్యాషన్.
ఆయన హెయిర్ కటింగే మాకు ఒక మోడల్. అలా చిరంజీవి గారిని మేము ప్రతి దాంట్లో రోల్ మోడల్గా తీసుకున్నాం. ఆయన స్వయం కృషి లాంటి సినిమాలు చూసి నిజంగా కృషి పట్టుదల ఉంటే ఒక వ్యక్తి ఎంత స్థాయికి ఎదుగుతాడనే దాన్ని కూడా చాలామంది తీసుకొని వాళ్ళ ఉన్నతమైన స్థానాలకు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చిరంజీవి గారు ఒక జనరేషన్ని నడిపించిన వ్యక్తి. మీకు తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు. కేవలం వీడియో గేమ్ని చూస్తూ ఏదో నోటికొచ్చినట్లు మీమ్స్ వేస్తూ ట్రోల్ చేసినంత ఈజీగా కాదు. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఆ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే దాన్ని చూసి మీరు సిగ్గుపడండి. నిజంగా మీకే 70 ఏళ్ళ వయసు వస్తే మీరు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. అది మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం. ఫిట్గా ఉండడం, డైట్ను ఫాలో అవ్వడం, ఇప్పటికి కూడా సినిమా 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 అని ఆలోచిస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతూ తాతయ్య అంటూ ట్రోల్ చేస్తూ, అదే విధంగా నిజమేరా ఆయన తాతయ్యనే అయితే ఏంట్రా 70 ఏళ్ళ వయసులో కూడా ఆడుతున్నాడు, మీకు ఆడే దమ్ముందారా? నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ట్రోలింగ్ చేయడం కాదు, నిజంగా ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇవాళ ఎంతో మంది స్టార్ హీరోలు, ఎంతో మంది డైరెక్టర్స్, ఎంతో మంది నటీనట్లు ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇష్టానుసారంగా చిరంజీవి గారిని ట్రోల్ చేయడం, మీన్ చేయడం పెద్ద ఘనత అనుకుంటున్నారు. మీరు పని లేదు కాబట్టి, పని పాట లేని సన్నాసులు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మీరు ట్రోల్ చేస్తున్నారు, మీన్ చేస్తున్నారు. ఆయనలాగా 70 ఏళ్ళ వయసులో ఆడేవాడిని ఒక్కని చూపించు ఇండియాలో, ఎవ్వరి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు తప్ప మరెవ్వరు లేదు. అందుకే నిన్న ఈ హుక్ స్టెప్స్ పాట వచ్చినప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నిజంగా బాస్ మీ తర్వాతనే ఎవరైనా మీలాగా డ్యాన్స్ చేసేవాడు ఈ యుగంలో మరొకడు పుడతాడంటే నేనైతే నమ్మను. ఎందుకంటే దశాబ్దాలుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పటికి కూడా అదే జోష్, అదే గ్రేస్ మాకు ఇస్తూ నిజంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మీకు ఎంతైనా మేము రుణపడి ఉంటాం బాస్. అందుకే ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, మెగాస్టార్ తర్వాతనే ఎవడైనా ట్రోల్ చేసే విధవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు వీడియో గేమ్లు చూసి పెరిగిన వాళ్ళు, మేము మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినాము. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు అడగండి, అరే చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్తారు. అనవసరంగా చిరంజీవి గారిని ట్రోల్ చేయకుండా పిచ్చి పిచ్చి మీమ్స్లు కామెంట్లు చేయడం పక్కన పెట్టి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోండి, అవసరమైతే ఇన్స్పైర్ అవ్వండి.